వివరాలు 75 వసంతాల రాజ్యాంగ దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అలాగే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో రాజ్యాంగ వజ్రోత్సవాలు నిర్వహించారు. మరిన్ని వివరాలు. భారత రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్ రాజ్యాంగ వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంపుతో పాటు నాణాన్ని ఆవిష్కరించారు. రాజ్యాంగ వజ్రోత్సవాల్లో భాగంగా ప్రారంభోపన్యాసం చేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్న కోట్లాది మంది భారతీయులకు అభినందనలు తెలిపారు. దేశమంతా ఐక్యంగా రాజ్యాంగ దినోత్సవాలు జరుపుకుంటోందని, దేశ పౌరులు రాజ్యాంగ పీఠిక సామూహిక పఠన సంకల్పం తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ जी ने कहा था, हमारा संविधान एक ऐसा दस्तावेज होना चाहिए जो न केवल हमारे देश की स्वतंत्रता और समानता की रक्षा करे, बल्कि हमारे देश के लोगों को एक साथ लाने में भी मदद करे। मैं सभी माननीय सांसदों से आग्रह करूंगा कि वह अपने अपने क्षेत्रों में संविधान के अंगीकार होने के 75 वर्ष को जनता की सहभागिता के साथ एक उत्सव के रूप में मनाए, जिससे राष्ट्रप्रथम की भावना और अधिक सुदृढ़ हो। जय हिंद. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రాజ్యాంగం భారతదేశ పవిత్ర గ్రంథమన్నారు. రాజ్యాంగ రచనలో తెలుగు వ్యక్తి బెనగల్ నరసింగారావు కృషిని సైతం రాష్ట్రపతి ప్రసంగించారు. రాజ్యాంగ రచన కోసం కృషి చేసిన వారందరినీ సందర్భంగా స్మరించుకోవాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. संविधान हमारे देश का सबसे पवित्र ग्रंथ है. बाबा साहेब अम्बेडकर ने प्रगतिशील और समावेशी सोच की छाप हमारे संविधान पर अंकित किया है. हमें उन अधिकारियों के अमूल्य योगदान को भी याद रखना चाहिए जिन्होंने नेपथ्य में रहकर काम किया. उनकी कार्यनिष्ठा ने संविधान निर्माण की प्रक्रिया को सुचारू रूप से आगे बढ़ाया. उनमें प्रमुख भूमिका श्री B.N. राव की थी, जो संविधान सभा के संवैधानिक सलाहकार थे. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పటిష్ట భారత్ నిర్మాణానికి దేశ ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిజేఐ మాట్లాడుతూ దేశ విభజన తర్వాత దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, నిరక్షరాస్యత, పేదరికం వంటి సమస్యల నుంచి బయటపడి శక్తివంతమైన ప్రజాస్వామ్యంగా, ఆత్మవిశ్వాసం కలిగిన దేశంగా భారత్ ఆవిర్భవించిందన్నారు. దీని వెనుక భారత రాజ్యాంగం పాత్ర ఎంతో ఉందని సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. India since independence has had a transformative journey from a nation which under the aftermaths of and horrors of partition, widespread illiteracy, poverty and hunger, lack of robust democratic system of checks and balances, resulting in self-doubt, has emerged today as a mature and a vibrant democracy, a self-assured nation, a geopolitical leader. But at the back of it is the Constitution of India, which has helped this transformation. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాలకు రాజ్యాంగమే బలమని, జాతీయ ఐక్యత, సమగ్రతకు రాజ్యాంగమే శక్తివంతమైన మంత్రమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అంశాలను రక్షించేందుకు భారత ప్రజలంతా కలిసి రావాలని, రాజ్యాంగ పరిరక్షణ పోరాటం మరింతగా పుంజుకోవాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ అందాలన్నదే ప్రజాప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశాన్ని సమున్నతంగా నిలబెట్టిన రాజ్యాంగ నిర్మాతలను సంవిధాన్ దివస్ రోజున స్మరించుకోవడమే కాకుండా రాజ్యాంగ విలువలు కాపాడుతూ ఆ మహాశయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నిరంతరం పనిచేయాలని సీఎం ఆకాంక్షించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.